వెల్కమ్ టు జేసీ ప్రాపర్టీస్. ఈరోజు మనకి మల్లంపేటలో ఓఆర్ఆర్కి దగ్గరగా ఉన్న ఈ ఏరియాలో ఇది కేవీఆర్ వ్యాలీ. ఇక్కడే దగ్గరలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి 2 BHK 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి, సేల్కి ఉన్నాయి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇది మనకి జీపీ పర్మిషన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రతి ఫ్లాట్కి సపరేట్ కారిడార్ అనేది స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ ఫ్లాట్స్కి, ఈ అపార్ట్మెంట్కి. సో ఇది మనకి డెడ్ ఎండ్లో ఉండడం వలన వెంటిలేషన్ కూడా బాగుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా పార్కింగ్ ఏరియా, చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అయితే ఉన్నది మనకి. ఇది ఇక్కడ మనకి లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ పక్కనే స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి హ్యాండ్ ఓవర్ టైం వచ్చేసి 2 months అనమాట. ఇవి అఫీషియల్ అవైలబుల్ ఉన్నాయి, అన్అఫీషియల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్లాట్స్ అనేవి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. సో ఈ కారిడార్ అంతా చూసారు కదా, ఎంత మంచి వెంటిలేషన్తో ఉందో. సో మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ 3 sides మనకి ఓపెన్ స్పేస్ ఉండడంతో మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ పక్కనే ఉంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా, బయట కారిడార్లోకి ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి సెపరేట్ కారిడార్. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్, ఈస్ట్ ఎంట్రన్స్ మనకి ఉంది. ఇది చూస్తే హాల్ అనమాట. హాల్ చాలా స్పేషియస్గా ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ 2 windows కూడా ఉన్నాయి హాల్లో. చాలా మంచి వెంటిలేషన్ అనేది ఉంది. దీని పక్కనే మనకి కిచెన్ ఏరియా అనేది ఉంది. కిచెన్ ఏరియా మీరు చూడొచ్చు, స్పేషియస్గా ఉంది. దీన్ని ఓపెన్ కిచెన్లా చేయించుకున్నారు ఇలా. దీని పక్కనే మనకి వాష్ ఏరియా అనేది ఉంది. వాష్ ఏరియా చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. ఇది కారిడార్ అనమాట. సో దీని పక్కనే మనకి డైనింగ్ స్పేస్ ఉంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా పక్కనే మనకి కామన్ వాష్రూమ్ అనేది అయితే ఉంది. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. దీని పక్కనే అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది. ఇది చూడొచ్చు మీరు, చాలా మంచి వెంటిలేషన్తో ఉంది ఫ్లాట్ అనేది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, మల్లంపేటలో చూస్తున్న వాళ్ళు ఫ్లాట్లు వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్లో చూస్తున్న వాళ్ళు మీరు రెస్పాండ్ అవ్వండి. ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, ఇక్కడ సపరేట్గా స్పేస్ అనేది ఉంది. వీళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఇలా డిజైన్ చేయించుకున్నట్టున్నారు. ఇది వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి హాల్, డైనింగ్, కిచెన్ అనమాట. సో ఇదనమాట. ఫ్లాట్ నచ్చిన వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి. దీనికి లోన్ అవైలబుల్